కిరణ్ గారు చూసుకుంటే అంటే మాకు ప్రజాదరణ ఉంది, 40% ఓటింగ్ కూడా ఉంది గ్రామాల్లో. చూసుకుంటే మేము ప్రజల్ని నమ్ముకునే మేము ముందుకు వెళ్తున్నాం, వేరే ఏమీ సంబంధం లేదన్నట్టు వైసీపీ వాదనగా ఉంది. అయితే గత 5 సంవత్సరాలు చూసుకున్నా ఇప్పుడు మనకి రీసెంట్గా 1,86,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. 9 కంపెనీలు కూడా దానికి సంబంధించి ఏపీకి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు మనం ఎప్పుడు ఇది చూడలేదు. అప్పులు తెచ్చారు, కానీ అప్పులు ఏం చేశారు, దారి మళ్లింపులు జరిగాయి. మరి మీ కామెంట్ ఏంటి? మాకు ఇంకా ప్రజాదరణ ఉంది, ఓటింగ్ షేర్ ఉందని వాళ్ళు చెప్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు? సార్, ఇక్కడ ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఇక్కడ 40% ఓటింగ్ ఉండొచ్చు, కానీ సీట్లు వచ్చేసరికి వాళ్ళకి 11 సీట్లు. మీరు ప్రతిపక్ష హోదా కూడా మీరు అనర్హులు, మీరు చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి, మీరు చేసిన దాడులు అలా ఉన్నాయి, మీరు చేసిన అప్పులు అలా ఉన్నాయి, మీరు ఎంతలా భయభ్రాంతులకు గురి చేశారు రాష్ట్ర ప్రజలని అని చెప్పి ప్రజలు ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సరే, మీకు 40% ఓట్లు పడినాయి కదా, మీరు ఎందుకని బయటికి రావట్లేదు? ఇప్పుడు ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? పోనీ ఆ 40% గురించి మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. అసెంబ్లీలో మీరు ఆ 40% ఎవరైతే మీకు ఓట్లు వేశారో వాళ్ళ సమస్యలు, వాళ్ళ గురించిన సమస్యలు మీరు ఒక ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు. మీకు ఎప్పుడు ఇస్తారండి? మీరు కష్టపడతా ఉంటే, మీరు ప్రజల పక్షాన గొంతు వినిపిస్తూ ఉంటే, మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మీరు గౌరవిస్తే, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మీరు గౌరవిస్తే మీకు వచ్చేసారైనా ప్రతిపక్ష హోదా ఇస్తారు. మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించాలి. ప్రజల్ని అవమానపరుస్తూ ఉన్నారు మీరు, వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ని మీరు అవమానపరుస్తూ ఉన్నారు. మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా నేను ఇంట్లో కూర్చొని లెటర్ రాస్తాను, నేను ప్యాలెస్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతానంటే కుదరదు. ప్యాలెస్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతానంటే కుదరదు. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. మీకు అర్హత లేదని మీరు ప్రతిపక్ష కార్యాలయాలు ఏదైతే అర్జీలు స్వీకరిస్తున్నారో రహస్యంగా ఏ ఒక్క వ్యక్తి కన్నా న్యాయం జరగదు. అదే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ఒక రోల్ మోడల్ గా పరిపాలన చేసి ఈ రోజు ప్రతిపక్ష హోదా కావాలని అడిగినటువంటి లేఖకు ఇప్పటి వరకు 2 నెలల నుంచి మీరు కాలం చేస్తారు చెప్పండి. 6 నెలలు దాదాపు 6 నెలల సమయం అంటే ఒక లేఖకు ఆన్సర్ చాలా వాటికి సమాధానం చెప్తారు. మీరు అడిగే మీరేమన్నారంటే బాగా కష్టపడితే ప్రతిపక్ష హోదా ఇస్తారు, బాగా కష్టపడిన వాళ్ళకి ఇస్తారండి. ఒక్క నిమిషం, రాంగ్. ఇస్తారు నేను చెప్తాను. ఎలా ఇస్తారో నేను చెప్తాను. ఎలా ఇస్తారో నేను చెప్తాను. ఆగండి ఒక్క నిమిషం. ఎలా ఇస్తారో నేను చెప్తాను. జనసేన పార్టీకి మీరు వినాలి. తెలుగుదేశం పార్టీకి పోయిన ఎలక్షన్ లో వచ్చిన సీట్లు 23, జనసేన పార్టీకి పోయిన ఎలక్షన్ లో వచ్చిన సీట్లు 1. మేము 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలని మా కష్టాలు అనుకుని, రైతులు ఇబ్బందులు పడతా ఉంటే మా సొంత డబ్బులు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళకి మేము అండగా నిలబడి, విద్యార్థులకు అండగా నిలబడి, పెద్దవాళ్ళకి అండగా నిలబడి, చదువుకునే వాళ్ళకి, నిరుద్యోగులకు అందరికీ అందుబాటులో ఉండి, మేము వాళ్ళ తరపున గొంతు వినిపిస్తే, మేము కష్టపడి పనిచేస్తే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మాకు 124 సీట్లు ఇచ్చారు. మీరు 151 వచ్చిందని కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రజలను పట్టించుకోకుండా, దాడులు చేసి, ఎవరిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెడితే మీకు 11 వచ్చినాయి. మీరు ఈ 5 సంవత్సరాలైనా దాన్ని తెలుసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజల పక్షాన్ని నిలబడితే, ప్రజల్ని రెగ్యులర్గా కలిస్తే, ప్రజల కష్టాలు మీ కష్టాలు అనుకుంటే, మాకు మీరు సలహాలు ఇస్తే, విధానపరమైన సలహాలు ఇస్తే, మీ క్యాడర్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే, బూతులు తిట్టకుండా ఉంటే, వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా ఉంటే మీకు మళ్ళీ ఈసారైనా ప్రతిపక్ష హోదా దక్కుద్ది. మీరు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం, మా తప్పులు మేము తెలుసుకోము అంటే ఈసారి ఆ 11లో ఒకటైనా మిగులుద్దో లేదో మీరే తెలుసుకోవాలి. ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంటికే పరిమితం చేశారు. నిజంగా మీకు ప్రతిపక్ష హోదాకి మీరు అర్హులైతే వాళ్ళు ఇస్తారు. సరే, మీకు నిజంగా ప్రతిపక్ష హోదా కావాలి, ఎక్కడ అడగాలి? అసెంబ్లీకి వచ్చి అడగాలి. జగన్మోహన్ రెడ్డి మీరు అసెంబ్లీకి వచ్చి అడిగితే మీరు అర్హులా కాదా, మీకు ఇవ్వచ్చా లేదా అనేది మీకు అసెంబ్లీలో సమాధానం చెప్తారు. మీకు అసెంబ్లీలో సమాధానం చెప్తారు. 5 సంవత్సరాలు ప్రజల తరపున పోరాటం చేస్తే నమ్మకంతో మాకు బలమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. మీరు 5 సంవత్సరాలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి మీకు 11 సీట్లు ఈ రోజున మీరు నాకు పరీక్షల్లో మార్కులు రాస్తే మార్కులు పరీక్షల్లో రాస్తే మార్కులు వస్తాయి. ఉత్తి పేపర్లు, ఖాళీ పేపర్లు, క్వశ్చన్ పేపర్ మళ్ళీ తిప్పి రాస్తే మార్కులు రావు. ప్రజల పక్షాన నిలబడితే మార్కులు వస్తాయి.
ఈ డివైస్ ప్రజల ఉంది. సమస్యల మీద పోరాటం ఏదైతే చేస్తే ఎన్డీఏ మార్పులు ప్రభుత్వం వస్తాయి. అంటున్నారు, శ్రీనివాస్ ప్రజలతో చౌదరి గారు. మమేకమైతే ఎన్డీఏ మార్పులు వస్తాయి. ప్రభుత్వం అని ప్రజల పక్షాన మీరు ఎట్లా నిలబడితే చెప్తారు? సీట్లు వస్తాయి, ఎన్డీఏ ప్రభుత్వం ఓట్లు వస్తాయి. కేంద్రంలో ప్రజలు చేసినటువంటి మిమ్మల్ని నీతి ఆయోగ్ ద్వారా చిత్కరించారు. చేసినటువంటి ప్రజలు ల్యాండ్ మిమ్మల్ని టైటిలింగ్ వద్దనుకున్నారు. యాక్ట్ని మీరు ఈ రాష్ట్రంలో మీరు ఐదు వ్యతిరేకించారు. సంవత్సరాలు బీజేపీగా ప్రజల తరపున వ్యతిరేకించారు. పోరాటం బీజేపీతో చేయండి. మాకు సంబంధం మాకు లేదు సలహాలు ఈ ఇవ్వండి, రాష్ట్రంలో. మాకు ఇదే సూచనలు ఎన్డీఏ ప్రభుత్వం చేయండి, అంటే. మా కూటమి అంటే ప్రభుత్వానికి కేంద్రంలో ఒక విధానం, సూచనలు ఒక చేయండి. విధానమా? రెండు నాలుకల ధోరణి ఎన్డీఏ అంటే నేను చెప్పేది మీరు వినిపించుకోవాలి. What is your attitude? నేను చెప్పేది మీరు వినిపించుకోవాలి. మీరు వినిపించుకోకుండా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మాట్లాడతారంటే మీకు 11 కూడా రావు. ఒక విధానము. రామారావు గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పెట్టిందే కదండి నీతి ఆయోగ్ ద్వారా. దాన్ని ఇక్కడికి రాష్ట్రంలో రైట్ అబద్ధాలు రైట్ ఒక్క చెప్పి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారని రైట్ ఒక తర్వాత ఒక నిమిషం ఒక జగన్మోహన్ రెడ్డి గారు నిమిషం ఓన్లీ ఒక నిమిషం ప్రజాభిప్రాయ కోసం నీతి నియమంగా ధర్మబద్ధంగా రామారావు గారు, జరగాలని రామారావు గారు, please. నిలబడ్డాడు. రామారావు గారు, పూరితమైనటువంటి విధానాలకు కనుక వస్తే రామారావు గారు, ఒక్క నిమిషం, ఇస్తే ఒక్క నిమిషం, మీరు ఒకరి తర్వాత అధికారం ఒకరు. చెప్పండి. దానికి మీకు దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు క్రాస్ టాక్ చేస్తా ఉన్నారు. నేను చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ప్రజల పక్షాన నిలబడండి. మీరు డివేషన్ మీ అవుతున్నారు. అది డిబేట్స్ లో వచ్చిన పాయింట్ వల్ల ఏంటంటే వ్యవహార శైలి మార్చుకోండి. మీరు 5 సంవత్సరాలు ఎలా ఉన్నారు కాబట్టి మీ అందరు అధికార ప్రతినిధుల వల్ల 2% ఓట్ బ్యాంక్ తగ్గింది. మీరు ఇప్పుడు అబద్ధ ప్రచారానికి, అబద్ధాలు మాట్లాడటానికి పోతుంది. ఆప్షన్ ఇంజెక్షన్ తీసుకొని ఇక్కడ వచ్చి టీవీలు ఛానల్ ముందు మాట్లాడి మరలా ప్రజలను మోసం చేయాలనే వాస్తవాలు మాట్లాడదామని మీరు కానీ మార్చుకోండి. వాస్తవాల మీద మీ డిబేట్ వ్యవహార కానీ శైలి రామారావు గారు, మార్చుకోండి. మీరు ఒక్క మాట్లాడే నిమిషం. విధానం కిరణ్, మార్చుకోండి. కిరణ్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజాక్షేత్రంలోకి జనవరి నుంచి వస్తున్నాడు అనేటువంటి దాని మీదనే ఈరోజు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు తప్పితే రండి. ఇన్ని మేము రోజులు అదే అడుగుతా ఉన్నాం. రండి. హైదరాబాద్ ఏం మాట్లాడుకుని వస్తారు మీరు చంద్రబాబు ప్రజల్లోకి? నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ మీరు రండి. ఉన్నారండి? మీరు రండి, తెలంగాణ ప్రజలే చెప్తారు ఏమని? మీకు సమాధానం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనే మేము కోరుకుంటా ఉన్నాం. మీరు 30 సంవత్సరాలు మీరే అధికారంలో ఉండాలని మీరు కోరుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు డెమోక్రసీలో ఉండాలి, ప్రశ్నించే గొంతులు కూడా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద రమ్మనే మేము కోరుకుంటా కిరణ్ ఉన్నాం. గారు, రామారావు గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. రైట్ రామారావు గారు, అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్లో కంటే ఎస్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సమాధానం ఒకే మాట చెప్తా. చెప్పండి. 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర మా అసెంబ్లీలో ఉంటే 5 మందిని లాగేసుకుంటే మీ ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పింది మర్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదా హైకోర్టులు, సుప్రీంకోర్టులు, స్పీకర్లు ఎవరండి? ప్రజలు ఇవ్వాలి. అది ప్రజల తీర్పు. రాంగండి ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు. ఇవ్వరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన లేఖకి మీ ప్రభుత్వం ఎందుకు సమాధానం చేయట్లేదు? స్పీకర్ గా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పే మాట మాట్లాడొచ్చు కదా. ఆయన మీరు చెప్పే విషయం ఎందుకు అయ్యన్న పాత్రుడు గారు ముఖం చాటేస్తున్నారు? మీడియా అడుగుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల క్రితం రాసినటువంటి లేఖ ఏదైతే ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కావాలన్నటువంటి ఒక్క నిమిషం డిబేట్ లో జాయిన్ అయిన గెస్ట్ దగ్గర ఒక్క నిమిషం ప్లీజ్ రామారావు గారు, ప్లీజ్ శ్రీనివాస్ గారు, ఇన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రోజు కూడా ఏదైతే ఒక్క నిమిషం రామారావు గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం తీర్పులు శిరసావహిస్తూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుందండి. 150 మంది మహిళల మీద అగాయిత్యాలు, 150 మంది రైతుల ఆత్మహత్యలు. ఏంటండి ఈ పరిపాలన? రామారావు గారు ప్లీజ్, శ్రీనివాస్ గారు ప్లీజ్, శ్రీనివాస్ గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి. శ్రీనివాస్ గారు పరిపాలన శ్రీనివాస్ గారు 20% సీట్లు ఉంటేనే శ్రీనివాస్ గారు ఇది బోటక పరిపాలన అంటే అది మీకు వర్తించదు కాబట్టి కపట నాటకాలు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, దయచేసి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు శ్రీనివాస్ గారు, సమాధానం ఒక చెప్పండి. నిమిషం రామారావు గారు ప్రతి ఒక్కరికి సమయం